ద లెసన్ ఈస్ నో క్విటింగ్. నో క్విటింగ్. లైఫ్ లెసన్. నీ జీవితంలో చాలా కీలకమైనటువంటి అవసరత ఏంటంటే, నీకు ఒక అంతర్గతంలో ఒక భావన, ఒక ఆలోచన ఉండాలి. ఏంటది? నేను 30 names, I will not quit. You can turn to your wife, husband and say, I know you, but I will not quit. Quitters have no place in heaven. That's what I understand. Because quitters are people who have rejected the power of God. దేవుడు బలశాలియుడు, దేవుడు ప్రతి దాన్ని ఓవర్రూల్ చేయగలిగిన వాడు, శక్తివంతుడు, పరిస్థితులను మార్చగలిగిన వాడు అని దేవునిని ఎరుగక తీసుకునే నిర్ణయం క్విటింగ్. అంటే నీ సొంత బుద్ధి పైన ఆధారపడి పరిస్థితులను ఆధారం చేసుకొని నిర్ణయం తీసుకుంటున్నవే కానీ ఆ పరిస్థితులకు అధిపతి అయిన వాడు, నీ జీవితానికి రచయిత అయిన వానితోటి లంగరు వేసుకొని ఆయన చిత్తానుసారమైనటువంటి నిర్ణయము కాదు అది. మెనీ పీపుల్ క్విట్ లైఫ్. చచ్చిపోతే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? చెప్పొద్దులే, చెప్తాను. అనిపిస్తుంది కొన్నిసార్లు. అంటే కొంతమంది చంపేస్తే బాగుండు అనిపిస్తుంది. నువ్వు అట్లా కాదు. The enemy is always trying to, encourage you to quit. He brings despair. He brings dejection. He brings rejection. ఏంటో ఏమన్నా అయిపోతే ఏదో అయిపోయింది, జీవితమే అంతమైపోయినట్టు కొంతమంది ఫీలింగ్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేయరా? అయింది. మన దగ్గరికి ఒక్కరోడు వచ్చేవాడు, జాన్ అని. ఆ ఫ్రెండ్స్తో పాటు కార్లో వెళ్తా యాక్సిడెంట్ అయిపోయింది, పారాప్లీజియా అయిపోయాడు. ఐ థింక్ హీ కెన్ మూవ్ హిస్ హ్యాండ్స్ రైట్ ఫ్రమ్ హియర్. హీ క్యాంట్. వీల్ చైర్లో వచ్చేవాడు. అట్లనే చదువు పూర్తి చేసుకున్నాడు, అట్లనే కూర్చొని ఉద్యోగం చేసేవాడు ఇక్కడ. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? అమెరికాలో సూపర్ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు, కారు నడుపుకుంటా. పని చేయవు, ఇంకా ఇది పని చేయదు, ఇంతవరకే పని చేస్తుంది. ఆయనకి ఇంకా ఎవరన్నా అన్నీ చేయాలి. ఐ నో యు వాచింగ్ జాన్, బట్ వి అప్రిషియేట్ యూ. వై ఇస్ ఇట్ అంటే, యవన ప్రాయంలో అలా జరిగితే వాళ్ళ అమ్మ వదిలిపెట్టలేదు, ఆయన వదిలిపెట్టలేదు. నేను ఏం చేస్తాడు ఈ కుర్రాడు ఎలా అనుకున్నాను. ఇంకా మీరు ఇక్కడే ఉన్నారు, వాడు అమెరికా వెళ్ళాడు. మీకు అన్నీ బాగానే ఉన్నాయి. ద పాయింట్ ఈస్ ద గాయ్. అంటే సిస్టంలో ఎప్పుడు మాట్లాడినా కానీ సిస్టంలో ఎప్పుడు క్విట్టింగ్, సాడ్నెస్, ఫిడేలు ఎప్పుడు కనపడేది కాదు. ఐ సీ సమ్ పీపుల్ సో మచ్ అన్ను, వాళ్ళని చూడగానే మన డిప్రెషన్ వస్తుంది మనకి. నెవర్. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ పీపుల్ హూ ఆర్ రెడీ టు హెల్ప్ దెమ్సెల్వ్స్. నీకు నువ్వు సహాయం చేసుకుంటానికి సిద్ధంగా ఉంటే దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధమే. నీ దాహం ఎప్పుడు తీరుస్తాడు దేవుడు? నువ్వు నీళ్లు తాగితే నీ దాహం లేదు, ప్రభా నా దాహం తీర్చు, అది అక్కడే ఉండాలి, నువ్వు నా దాహం అటు కుదరదు. అది you need to help yourself in order for God to help you. I have a classic case here. 2 cases. One is Moses. నాకు బాగా ఇష్టమైనటువంటి క్యారెక్టర్ అది, బాగా ఫెయిల్ అయిన క్యారెక్టర్ అది. నాకు ఫెయిల్ అయిన క్యారెక్టర్స్ భలే ఇష్టం. నాకు ఎవడన్నా వచ్చి 97% అంటే నాకు భలే కోపం వస్తుంది. ఆడు బాగుపడ్డా. ఐ ఫెయిల్డ్ వన్స్, ఐ కేమ్ బ్యాక్ అగైన్ అన్నాడు, బాగుపడ్డాడు. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్, అంటే వాడికి మెట్లు ఎక్కడానికి రాళ్లే లేవని అర్థం. Moses was one guy who is empowered by God to go and address Pharaoh, the emperor. Pharaoh చక్రవర్తి, ఆయన రాజు కాదు అసలు యాక్చువల్గా అయితే.
ఆయన దగ్గరికి వెళ్ళి విరుద్ధంగా మాట్లాడటానికి దేవుని చేత పంపబడ్డాడు. ఎట్లుంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. సో మోసెస్ వాజ్ యాక్చువల్లీ సెంట్ బై ద గాడ్ హూ క్రియేటెడ్ ఫారో. సో మోషే లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అసలు క్లౌడ్ నైన్ వాడు, मैं ऐसा जाऊंगा, ऐसा बोलूंगा, वैसा हो जाएगा. రైట్, జస్ట్ ఇమాజిన్ దాట్. సో తన ఒక సక్సెస్ దృక్పథంతో తను ఫరో రాజు దగ్గరికి వెళ్తాడు. వెళితే ఏమి ఎదుర్కొంటాడు? ఫరో రాజుకి చెప్తాడు. ఫరో అన్ని వింటాడు. వింటున్నాడు కదా అని ఈయన చెప్తా పోతాడు. చూడు ఒకసారి. ఐ just turn with me to Exodus chapter 4 once. Chapter 5 verse 4 ఒకసారి చదువుదాం. Chapter 5 verse 4. అందుకు ఐగుప్తు రాజు, మోషే, అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరెలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండనెను. ఇది చక్కగా రాశారు, కానీ మన తెలుగులో, మామూలు తెలుగులో ఎలా ఉంటుంది ఒకసారి, నీ పని చేసుకోపోరా అన్నాడు సింపుల్గా. ఫుల్గా తయారయ్యేళ్ళు ఉంటాడు మోసెస్. 10 కమాండ్మెంట్స్ చూసారా మీరు? మళ్ళీ చూడండి మీరు నేను చెప్పిన తర్వాత. లెట్ మై పీపుల్ గో అంటాడు స్టైల్గా. జారబాయ్ అన్నాడు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫేస్ రిజెక్షన్. హ్యావ్ యూ ఎవర్ ఫేస్ రిజెక్షన్ ఇన్ లైఫ్? నన్ను అటు చూడదు మీరు. రిజెక్షన్ లైఫ్లో ఎప్పుడన్నా, ప్రేమలో అంటలేదు, లైఫ్లో ఎప్పుడన్నా రిజెక్షన్ ఫేస్ చేశారా? యా, చేతులు లేని వాళ్ళ సంగతి చూసుకో ప్రభా. యూ ఫేస్ వెరీ డిఫికల్ట్, నో? బట్ ఐఎమ్ టెలింగ్ యూ, రిజెక్షన్ ఫేస్ చేసిన తర్వాత ఒక స్పిరిట్ యాక్టివేట్ అవుద్ది మన లోపల. ఏంటది? రివెంజ్. మనం మాట్లాడకపోయినా ప్రతీకారం. నాకు కూడా టైం, మీకు తెలుసు అది, మీరు అని ఉంటారు. యూనో, ద రైట్ రెస్పాన్స్ ఈజ్ నాట్ రివెంజ్ బట్ రివార్డ్. ఐ హర్ ఇట్. I love it when, Bishop Jake says that. The right response to rejection is not revenge but reward. So, if you reject me, you will get a reward from me. Just imagine, it's a paradigm shift. ఆలోచనలో రిజెక్షన్ని హ్యాండిల్ చేయటం కానీ నీకు వస్తే అప్పుడు సక్సెస్ని ఇఫెక్టివ్గా హ్యాండిల్ చేయగలరు. Lot of people can't handle success. I have heard of so many people winning lotteries. $10 million, $15 million. వస్తుంది ఒక 3-4 years తర్వాత ఏముండవు, మళ్ళీ బ్యాక్ టు సెట్ షాక్. They just can't handle it. త్వరగా పైకి వెళ్ళిపోతే you can't handle it. When you go through the process, then the success will be delicious. You can be there. So what is important? Process. When the calling in your life is big, నీ జీవితంలో దేవుని పిలుపు పెద్దగా ఉంటే, when the purpose of God for you is huge, గంభీరము, చాలా పెద్దదైనటువంటి ఉద్దేశము దేవునికి నీ పట్ల కానీ ఉన్నట్లయితే, the process is going to be tough. The process for a rope is different. The process for iron is different. ఇనుముకిను తాడు, నొలక తాడికి ప్రాసెస్ వేరుంటుంది. I don't think they beat నొలక తాడు to get it to shape, but they beat the iron to get it to shape. And then you are living in a house that has iron that was beaten and tortured and run through heat and furnace, and that is holding your roof for you. So if God has a huge purpose for you and a great calling, the process is going to be tough. You will face rejection, you will face failures.
But defeat is not in your dictionary because God is a God of victory. Failures are setbacks. ఫెయిల్యూర్ని ఏమంటాం మనం? ఫెయిల్ అంటే తెలుసు కదా. ఫెయిల్యూర్ అనేది ఒక సెట్బ్యాక్, ఒక అడుగు, 2 అడుగులు, 3 అడుగులు వెనక్కి వేయటమే. కానీ అది నువ్వు ఓడిపోయినట్టు కాదు. ఇట్ విల్ బి క్రేజీ ఇఫ్ ద వరల్డ్ థింక్స్ that you are gone when there is a setback in your life. That's what they thought about me. Have you ever seen lions and tigers? Did you see that? అది ముందుకు కాదు, అది బిఫోర్ ద లీప్ ఇట్ గోస్ బ్యాక్వర్డ్. సంథింగ్ లైక్. సో when the victim or the prey there thinks వెనక్కి వెళ్ళిపోతున్నాడు అనుకుంటే the prey will be in trouble. ఎంత ఫోర్స్తో వస్తుందంటే వెనక్కి వెళ్ళి. మీరు ఎప్పుడన్నా క్యాటపుల్ట్ చూసారా? బాణంగా, బో అండ్ యారో క్యాటపుల్ట్ తెలుసు కదా. దాన్ని ఎంత లాగితే నేను చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం, పిచ్చుకలు కొట్టేవాళ్ళం. యూనో ఎంత గట్టిగా లాగితే అంత దూరం వెళ్తుంది. దేవుడు నిన్ను ఎంత గట్టిగా లాగితే నువ్వు అంత దూరం వెళ్తావు. నువ్వు దగ్గరలో ఉండాలనుకుంటే you don't have to get into the bow of the Lord. But when you get into the bow of the archer, master archer, you're going to travel a long way, baby. Your journey has just begun. You might be thinking, 40 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి, 60 ఏళ్ళు వచ్చినాయి. పిచ్చోడేను. ఇప్పుడు చెప్తాను నేను, your journey just began. ఒకవేళ నీకు 40 వస్తే నీ జర్నీ ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు సరిగ్గా. 50-60 వస్తే చిన్న జర్నీ స్టార్ట్, ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయినట్టు లెక్క. సంతోషంగా ఉన్నారు చాలామంది. But the way Moses responded to rejection was wonderful. It's beyond what Bishop says. If you look at me, ఆ రిజెక్షన్ ఫేస్ అయితే 5:22 ఏం చేస్తాడు మోషే? మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళాడు. పంపించిన వాడి దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళాడు. That's the see, you should have sense. అక్కడ దాకా వెళ్ళి ఫెయిల్యూర్ ఎదుర్కొన్న తర్వాత, రిజెక్షన్ ఎదుర్కొన్న తర్వాత, ఆయన చెప్తేనే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి లాభం ఏంటి? ఎంపీ గారు చెప్తేనే వినలే, సీఎం గారు చెప్తేనే వినలే, ఇంకా మళ్ళీ వెళ్ళి లాభం ఏంటి? That's the stupidest thing. A responsible person will go back to report or repent. పరిస్థితి ఇది అని రిపోర్ట్ చేయడానికన్నా వెళ్ళాలి. నేను సరిగ్గా చేయలేదు కాబట్టి నువ్వు అనుకున్నటువంటి రిజల్ట్ రాలేదు అని పశ్చాత్తాపడబడాలి. Right? Many times I worked. So when I tried to get a customer and then, it wouldn't happen, I was in marketing. So I would go back to my boss and say, sorry, నా అప్రోచ్ తప్పు ఉండింది, I didn't do it, so we missed a big order. You know what my boss used to say in World Vision? Say, don't worry, try it again. Leave him for some time, try it again. There are always different ways to get to your target. If you are trying to hit the same thing in the same way that you failed in the first time, you will fail again. You have to change your approach. Don't you even say change your approach? You can't expect to shoot it in the same way and expect a different solution. It doesn't happen. అదే పద్ధతిలో నేను వేస్తాను, నాకు అదే రిజల్ట్ రావాలంటే, వేరే రిజల్ట్ రావాలంటే రాదు. అది పద్ధతి మారిస్తే రిజల్ట్ మారుతుంది. సో మోసెస్ వాజ్ వండర్ఫుల్. ఐ లైక్ ఇట్. the reason that I hung out in ministry was because of Moses. I have to go and thank him. Seriously, I'm telling you.
ఆ ఫెయిల్ అంత పాంప్ అండ్ గ్లోరీతో వెళ్ళిపోయి కర్రేస్తే పాము అయిపోయి ఆ పాములన్నీ చేసి ఎంత సాలిడ్గా తు జారే జా అన్నాడు ఆయన. సింపుల్గా అది సరిగ్గా చూస్తుంటే వాళ్ళని పని చేసుకొని నీ బరువు నువ్వు మోసుకో అన్నాడు. మీరేలా ఈ ఈ జనులు తమ పనులు చేయకుండా మీరేలా ఆపుచున్నారు, మీ బరువులు మోయుటకు పొండెనెను. మీకు స్మైలీ ఉంటుంది జిప్ తోటి తెలుసా, కొంచెం మరి అట్లాంటి ఫోన్ కొనుక్కోవాలి. జిప్ తోటి ఒక స్మైలీ ఉంటుంది, అది వేస్తే అవుతుందండి, అది లెక్క చెప్తే బాగుండు. That's exactly what he said. And then having faced humiliation before the courts, before the people in the court of Pharaoh, Moses, instead of saying, I quit, Moses will say, I'll commit suicide. He goes back to the person who sent him. I like that very much. That's exactly what I did so many times. నేను హోటల్ రూమ్లో ఒక్కడే ఉండి భోజనానికి దిక్కు లేకుండా పరిస్థితి ఉన్నప్పుడు ఇదంతా వదిలేద్దాం అనుకోలేదు. ఎందుకు పిలిచావు, ఏంటి పరిస్థితి, ఏదో ఒకటి జరుగుతుంది కదా, నాకు ఎందుకు ఇట్లా తీసుకొచ్చావు నన్ను. ఐ వెంట్ బ్యాక్ టు హిమ్ బికాజ్ యువర్ సొల్యూషన్ లైస్ ఇన్ ద పర్సన్ హూ హెస్ యాక్చువల్లీ అపాయింటెడ్ యూ ఆర్ ఆర్డైన్డ్ యూ ఆర్ గివెన్ యూ దిస్ అసైన్మెంట్. నీ పరిస్థితికి పరిష్కారము అయిన నిన్ను పంపినటువంటి వాడిలో ఉంది. ఆయనే పరిష్కారమై ఉన్నాడు. సో నీకు ఇష్యూ వచ్చినప్పుడు, నీకు వివాహం అయితే ఆ భర్తకి నువ్వు భార్యగా, ఆ భార్యకి నువ్వు భర్తగా దేవుడు నిన్ను నియమించి అక్కడ పెట్టున్నాడు. ఆ కుటుంబంలో నిన్ను నాటి ఉన్నాడు. ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆ పర్టికులర్ ప్లేస్లో, ఆఫీస్లో నిన్ను దేవుడు నాటి ఉంచాడు. నీ సీవీని బట్టి కాదు, నీ రెజ్యూమేని బట్టి కాదు. యు దేర్ బికాజ్ గాడ్ ఇంటెండెడ్ యూ టు బీ దేర్. నీకంటే బాగా క్వాలిఫై ఉన్నాడు అక్కడ లేడు, నువ్వు తక్కువ క్వాలిఫికేషన్, నువ్వు అక్కడ ఉన్నావు, ఇంకా ఉన్నావు. ఇట్ వాస్ గాడ్ హూ ఇంటెండెడ్ యూ టు బీ దేర్. సో నీ జాబ్ వేరు, దేవునితో నీ రిలేషన్షిప్ వేరు కాదది. నీ రిలేషన్షిప్ తోటి సంబంధించిందే నీ జాబు, నీ కుటుంబము, నీ వ్యవహారం అంతా ఆయనకి సంబంధించిందే ఉన్నది. సో నీ జాబ్లో కానీ ఎక్కడైనా ఇష్యూ వచ్చినప్పుడు ద బెస్ట్ థింగ్ ఈజ్ టు గో బ్యాక్ టు ద పర్సన్ హూ గేవ్ యూ ద జాబ్, గాడ్. ఈవెన్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్, it is God who has given you the education. He's put you in this school. If you have an issue, go back to God. You put me in that school. I have an issue in the school. So this guy goes back to the Lord. He returns to the Lord. This happened nearly 9 times. దాదాపు 9-10 సార్లు వెళ్ళటం, రిజెక్షన్ ఫేస్ చేయటం, మళ్ళీ ఒక్కసారి ఫేస్ చేసి ఏదో తట్టుకోగలను, మాటకి రిజెక్షన్ ఫేస్ చేస్తే ఎలా ఉంటుంది, చాలా బాధ వేస్తుంది. లేకపోతే యూ కెన్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ ఫెరోషియస్, వెంచ్ఫుల్ అయిపోతాం మనం. మోషే ఏం చేయలే, ప్రతి ఫెయిల్ అవటం దేవుడి దగ్గర, రిజెక్ట్ అయిపోవడం దేవుడి దగ్గర, ఫెయిల్ అయిపోవడం దేవుడి దగ్గర. ఎవ్రీ టైమ్ దట్ హీ లాస్ట్, he got back to the one who can turn his losses into gains. Every time I wanted to quit and went back to God, after that I saw that there was multiplication. ఇది ఎట్లా, నా వల్ల కాదు, అయిపోయింది నా పని, చిచ్చి మనుషులు వాళ్ళకి ఎంత చేశాను, వాళ్ళు ఇలా చేశారు. ఎవ్రీ టైమ్ I went back, దేవుడు ఓదార్చడమే కాకుండా ఉపాయం ఇచ్చాడు, ముందు కంటే మిన్నంగా ఉండేటట్టు చేశాడు. హీస్ ద సేమ్ గాడ్ ఫర్ ఆల్ ఆఫ్ us. మోషే ఒక్కడికి దేవుడు కాదు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. నీ దేవుడు నా దేవుడు కూడా అయి ఉన్నాడు.